నా ఉద్దేశం ఏంటంటే మీరు సుఖపడండి, నేను మిమ్మల్ని సుఖపడమని చెప్పట్లే, కానీ ప్రజల్ని మటుకు కష్టపెట్టకండి, ఇదే నేను మీకు చెప్పేది. మీరు సుఖపడితే నాకు అభ్యంతరం లేదు, కానీ ప్రజల్ని కష్టపెడితే నాకు ఖచ్చితంగా అభ్యంతరమే. సొంత లాభం కొంతే మానుకోమన్నాను మొత్తం. దయచేసి పార్లమెంటు వ్యక్తులందరి సభ్యులందరూ చెప్తున్నాను, మీ సొంత లాభాలు మానుకోమన్నా మీరు మానుకోరు నాకు తెలుసు, కానీ కొంతన్నా మానుకొని ప్రజలకి ఇంకొంతన్నా చేయండి అని అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను నా అన్నయ్యని వదిలి, మా వదిన్ని వదిలి, మా అమ్మని వదిలి, మా అక్క చెల్లెల్ని వదిలి కాదనుకొని నేను తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి నేను కొమ్ము కాశాను, భుజం కాశాను, ప్రాణాలు తెగించేలా మీకు అండగా నిలబడ్డాను. మీరు ఈ రోజున మా ఆత్మగౌరవాన్ని కాపాడుతామని మీరు గద్దెనెక్కి, మీరు ఈ రోజున మేము చెయ్యమంటే నేను ఊరుకోను. ఇక్కడున్న ఒక్క జనసేన సైనికుడు కూడా ఊరుకోడు. లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం, ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు, కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది, నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో.